participants, get ready for the race. On your mark. Come on, Ram. Concentrate. Set. తనకివ్వు. సరే, స్పైక్స్ ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టేసావా? ఏంటిది? తనిమ్మంది. ఓయ్, నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు, కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమా. మొద్దు. ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా, నాకు తెలుసులే. ఎలా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? నిన్ను కన్నానే అప్పుడు. నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది. కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది. అంతకంటే గెలిపి ఏముంటుందిరా? మా ఇదిగో, కావాలన్నాగా తీసుకో, నీకే. నా కొడుకిది తెస్తాడని నాకు తెలుసు. కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసమైనా బాదం కీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం కీర్ చేసి పెడతాను. ఓకే, తిను. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లా ఉన్నాయి తెలుసా. చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? బాగున్నాయని చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికైన గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదానివి. ఏదో ఫీల్ అయ్యానంతే. అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలిన నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే. అవును కదా. మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు. నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం మారం చేశాడని. ఓ, కాలేజ్ లో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం, డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి. సంగీతం టీచర్, పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి మనసా స్మరామి వశిష్ఠవామదేవ
సలాం. నమస్తే. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? ఆ, మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఆ, ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ఆ, ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. బాలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. మరవా చాలా చక్కగా పాడావే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా, కాలేజ్ ఉందిగా. ఉమ్. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. ధాని రే నీరే గారే రే గరే సాని ధాని రే సా. జ్యోతి, ఏంటి? నీ బండి భలే సెక్సీగా ఉంది. ఓ రెండు ఎత్తాయిటి. నీకు డ్రైవింగ్ రాదంటగా? నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది తెలుసా? నా సీ బుక్ సీనిగాడ్ దగ్గర ఉంది, వాడిస్తే తీసుకో. వేధవా. ఇగో వా అగు. అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయిపోయారు బా. రేయ్, నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయి కళ్ళు చూసావా? మాక్సిమం మగాళ్ళు కలిసి చూడరు కదా బా. అంటే ఒకసారి సెట్ అయిపోతే అవే చూస్తారు అనుకో. నువ్వు మారవరా. పద, ఒక అమ్మాయిని ఎతకాలి. ఏంట్రా ఇది? నువ్వు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నావు అంటే నమ్ముదు కట్లే బా. కదా, నాకు అదే అర్థం కావట్లా. ఛే, మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. సాయిబుల అమ్మాయి. బుర్కాలో బంతిపూలో ఉందిరా. చచ్చిపోయాను రా బాబు ఆ అమ్మాయి కళ్ళు చూసి. చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. బావా, ఆ చావు పేరే ప్రేమ బావా. నువ్వు ప్రేమలో ఉన్నావు. అలా ఏం కాదురా, అయితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఏంటి, అదే ఫిక్స్. రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. ఏమోరా. క్లాసులు లేవా? రామ్, ఒకసారి ఇట్రా. సార్, నమస్తే సార్. కూర్చో. డియర్ ఫ్రెండ్స్, అవర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ రాజారాం ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజారాంని సత్కరిస్తారు. మన కాలేజీల్లో పాఠాలు చెప్పే లెక్చరర్స్ కి వాయిస్ ఉంటుంది. నాలా ఆటలు నేర్పే పీటీలకు ఊదడానికి విసిల్ ఉంటుంది. మాకు పెద్దగా శాలరీసే కాదు, వాల్యూ కూడా ఇవ్వాలనిపించేది కొంతమందికి. మీరు క్లాస్ రూమ్స్ లో ఉంటారని, మేము గ్రౌండ్స్ లో ఉంటామని తక్కువగా అనుకోకండి సార్. మీ క్లాస్ రూమ్స్ లో ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, బోర్డు ఉంటుంది. కానీ మాకు ప్లే గ్రౌండ్ లో ఒకటే ఉంటుంది, జాతీయ పతాకం, ద నేషనల్ ఫ్లాగ్. ఈ మాట చెప్పకుండానే రిటైర్ అయిపోతానేమోనని భయం వేసింది. నెల నెల జీతం లెక్క పెడుతుంటే సిగ్గేసేది. కానీ నా స్టూడెంట్ రాజారాం నన్ను గెలిపించాడు, నాకు వాయిస్ ఇచ్చాడు. చాలరా. బాబు, బాబు, రాజారాం బాబు,
ఆటోగ్రాఫ్ కావాలి బాబు. ప్రతి ఓడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఎదవైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు. 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ టైం కదా, చూసుకుని పెడితే చెయ్యి వణుకుద్ది. కళ్ళు మూసుకుని పెట్టు. ఇది నా మొదటి ఆటోగ్రాఫ్. లైఫ్లో మర్చిపోలేను బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు బాబు చెప్పాల్సింది, ఆ బురకా అమ్మాయికి. తనే తీసుకోమంది. ఆటోగ్రాఫ్ వద్దా? హలో హలో, ఆగు. నిన్నే. బానే పరిగెడుతున్నావు, రా కలిసి పరిగెడదాం. నిన్నే. ఏయ్, ఆగు. హలో. హే, ఆగు. నిన్నే. ఆటోగ్రాఫ్ వద్దా? ఓయ్, ఇదిగో అడిగావుగా, నీ ఆటోగ్రాఫ్ నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకో. రా, ఆటోగ్రాఫ్లు మార్చుకుందాం. ఎక్కడున్నావు? ఇదేం బాలేదు తెలుసా? హలో, ఎక్కడా? ఎక్కడున్నావు? ఏయ్, నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా? ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావేంటి? ఏంట్రా? అది తను. ఏంటి లవ్వా? అబ్బే, ఏదో చూడాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, అంతే సార్. అది లవ్ అయితే చెప్పు, మాట్లాడతాం. కాదుగా?